వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయ్కు బీజేపీ బంపర్ ఆఫర్ అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం మీద ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు విజయ్కి ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చున్నారు బీజేపీ వైపు నుంచి. అది బీజేపీ ఆఫర్ లాగానే చూడాలి. డిఎంకేని ఓడించాలని ఏకైక లక్ష్యంతో విజయ్ కనుక ఉండుంటే అతను బీజేపీకి మద్దతు ఇవ్వాలి, ఎన్డీఏలో కలిసి పోటీ చేయాలి అని చెప్పేసి ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు విజయ్కి ఎన్నో రోజుల నుంచి ఈ ఆఫర్ మేము ఇస్తున్నా, అతను ఇంకా డిఫెన్స్ మోడ్లోనే ఉన్నారు, దాంట్లోంచి బయటకు వచ్చి ఆయన మాతో కలిస్తే అందరం కలిసికట్టుగా ఏదైతే ప్రజల కంటకంగా మారిన డిఎంకేని ఓడగొడతాం ఖాయమని ఆయన చెప్తా ఉన్నారు. అంతేకాదు బీజేపీ నేతలు అంతా కూడా చెప్తా ఉన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి ఇండికేషన్ లేకుండా స్థానిక బీజేపీ నేతలు ఏ నన్నార్ నాగేంద్రనో లేకుంటే ఏ అన్నామలయ్యో లేకుంటే ఏ ప్రసాద్ అంత ఓపెన్గా విజయ్ని పిలవరు. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆ స్థాయిలో ఆ పార్టీ మీద బీజేపీ ఫోకస్ పెడతానే వచ్చింది. ఇక్కడ బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని చూసింది జయలలిత మరణం తర్వాత. అటు శశికళను జైలుకు పంపించారు, పన్నీర్సెల్వాన్ని పళనిస్వామిని అడ్డుపెట్టుకుని వాళ్ళు చేసిన ప్రయోగాలన్నీ కూడా విఫలమై ఆ తర్వాత ఎన్నికల్లో డిఎంకే అధికారంలోకి వచ్చింది. డిఎంకే పునాదులే నాస్తికవాదం మీద నిర్మితమైన పునాదులు, పెరియార్ రామస్వామి భావజాలం. సో ఆల్మోస్ట్ వాళ్ళు బీజేపీకి వ్యతిరేకమే. ఎన్ని ఇబ్బందులు పడ్డా, కింద పడ్డా, పైన పడ్డా వాళ్ళు మాత్రం ఇండియా కూటమితోనే ఉంటారు స్టాలిన్, దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఇంకా కావాలంటే రాహుల్ గాంధీని పక్కన పెట్టి ఈయనే ఇండియా కూటమి లీడ్ చేస్తానని కూడా ఈ మధ్య వాళ్ళ కొడుకు కూడా లీకులు ఇస్తూ ఉన్నట్టున్నారు. సో అది పక్కన పెడితే ఈరోజు విజయ్ పార్టీ పెడతానే ఆయన ఒక కామెంట్ ఏం చేస్తా వచ్చారు, డే 1 నుంచి డిఎంకేకి వ్యతిరేకమే, నా పోరాటం డిఎంకే పైనే అని చెప్పారు. అది కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే అధికారంలో ఉంది డిఎంకే కాబట్టి ప్రతిపక్షాల మీద పోరాటం చేస్తే జనం హర్షించరు. అధికార పార్టీతోనే ఉండాలి కొత్త పార్టీల పోరాటం ఎప్పుడు కూడా. సో ఆ యాంగిల్లో డిఎంకే విధానాల మీద, లోకల్గా ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద, స్థానిక సమస్యల మీద విజయ్ గొంతెత్తుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నిత్యావసర ధరల పెరుగుదల దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా ఆయన హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి డిఎంకేని వ్యతిరేకిస్తున్నారు కదా, అలాగని బీజేపీతో కలుస్తారంటే ఆ రెండు పార్టీలకు కూడా నేను సమదూరం అని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. ఎక్కడ బీజేపీ అంశం తీసుకురాలేదు. కాకుంటే అనుకోని విధంగా ఆయన కొన్ని పరిణామాలు ఎదుర్కొన్నారు, ఊహించిన విధంగా. కొన్ని ఊహించినవే కావచ్చు. ఒకటి, తాను కరూరు సభలో తొక్కిసలాట జరిగి 40 మంది కోల్పోవడం, తన ఫ్యాన్స్ని, వాళ్ళ ఫ్యామిలీకి ఆయన అండగా నిలబడే ప్రయత్నం చేసినా ఇప్పటికీ కూడా ఆ విమర్శ ఆయన మీద అలాగే ఉండింది. పాపం రిగ్రెట్ అయిన సందర్భం ఉన్నప్పటికీ బట్ విమర్శ మాత్రం అలాగే ఉండింది విజయ్ మీద. ఇప్పటికీ సిబిఐ ఎంక్వైరీకి కూడా అటెండ్ అవుతా ఉన్నారు ఈ కేసులో. ఇంకొక వైపు ఏం జరుగుతా ఉంది అంటే త్రిషకు సంబంధించి ఆయన రిలేషన్లో ఉన్నారంటూ నైనా నాగేంద్ర లాంటి వాళ్ళు కమెంట్ చేసిన తర్వాత ఈ అంశం కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో. సో త్రిష కూడా అప్పుడు టార్గెట్ అయ్యారు. ఆవిడ మళ్ళీ చాలా సీరియస్గా స్పందించిన తర్వాత నైనా నాగేంద్ర సారీ కూడా చెప్పడం జరిగింది. అది మర్చిపోకముందే ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అనుకుంటున్నా ఇలాంటి క్రూషియల్ టైంలో కొన్ని సర్వేస్ ఏమొస్తున్నాయి, విజయ్ లాంటి వాళ్ళు ఇండివిజువల్గా తను గేమ్ చేంజర్ కాబోతున్నారు తమిళనాడు రాజకీయాల్లో. తను సోలోగా వెళ్ళినా కూడా తనకి ఆల్మోస్ట్ తానే లీడ్ చేస్తారు, ఎన్నికల మొత్తాన్ని ఎఫెక్ట్ చేయబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన భార్య ఆయన మీద డైవర్స్ కేసు డిఫర్మేషన్ వేశారు కోర్టులో. చెంగల్పట్టు కోర్టులోని ఆయనకి వేరే నటితోని రిలేషన్ ఉంది, ఆ నటి పేరు నేను బయట పెడతాను, గట్టిగా మాట్లాడతాను అని చెప్పేసి వారిని కూడా చేశారు ఆవిడ. అయితే ఆవిడ కామెంట్ చేసిన రెండో రోజే ఆ నటి ఎవరో కాదు త్రిషాని అని చెప్పి ఆయన ఫ్యాన్సే వైరల్ చేశారు. గతంలో ఆయన త్రిషాతో కలిసి ఉన్న విజువల్స్ అన్నీ కూడా బయటికి తీశారు. ఆవిడతో సన్నిహితంగా ఉన్న విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అంతేకాదు ఇక ఇంత దూరం వచ్చాక తెగిస్తే పోతుంది అనుకున్నారేమో కానీ వాళ్ళిద్దరూ కలిసి ఇటీవలే ఒక పెళ్లికి కూడా, ఒక నిర్మాత కొడుకు పెళ్లికి కూడా అటెండ్ కావడం జరిగింది. సో ఓపెన్గా చెప్పేశారు ఆయన. అయితే ఇదే సమయంలో మళ్ళీ అదే ఇంట్లో ఉండాలని, నేను నీలాంకరి ఇంట్లోనే ఉండాలని చెప్పి కూడా విజయ్తో కలిసి ఉండాలి, కొన్ని రోజుల పాటు ఆ ఇంట్లోనే ఉండాలి, నాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి కూడా ఆమె కోరడం జరిగింది. ఒకవైపు ఆ కరూరు తొక్కిసలాటలోంచే ఇంతవరకు బయటపడలేదు విజయ్. ఇంకోవైపు సిబిఐ ఎంక్వైరీకి అటెండ్ అవుతానే ఉన్నారు. ఇంకోవైపు ఎలక్షన్స్ ముంచుకొస్తా ఉన్నాయి. ఈ త్రిస్టో రిలేషన్ కారణంగా ఫ్యామిలీలోనే ఇబ్బందులు, వాళ్ళ నాన్నతో ఆల్రెడీ విభేదాలు ఉన్నాయి విజయ్కి. అంతేకాదు మరోవైపు కొడుకు ఎక్కడో ఇండివిజువల్గా ఉంటున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. తను ఏదో సినిమాని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు సందీప్ కిషన్తోని. అంతేకాదు కూతురు ఎక్కడో పీజీలో ఉంటుంది చదువుకుంటూ. అలా ఫ్యామిలీ మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి ఉంది ఈ రోజున. త్రిష ఇష్యూ కారణం కావచ్చు, అనిత లాంటి వాళ్ళు ఆయన మీద ఫైల్ చేసిన డిఫర్మేషన్ కావచ్చు. సో అన్నీ ఒకదానికొకటి ఆయన సమస్యలను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. నిన్న మొన్న నా వ్యక్తిగత విషయాలను కూడా రాజకీయాల్లోకి లాక్కొస్తున్నారంటూ బాధపడ్డారు కానీ బట్ ఈ విషయంలో మాత్రం విజయ్ ఫ్యాన్స్ కూడా విజయ్ తీరు మీద మండిపడతా ఉన్నారు. త్రిషాని వాళ్ళు పాపం డే 1 నుంచి కూడా టార్గెట్ చేస్తానే వస్తున్నారు. ముందు తప్పు పట్టాల్సింది విజయ్ని, త్రిషాని కాదు ఇక్కడ. కానీ త్రిషాని డే 1 నుంచి వాళ్ళు టార్గెట్ చేస్తానే వస్తున్నారు. ఈ ఇష్యూ విజయ్కి మైనస్ అవుతుందేమో కొంతమేరకు అన్న చర్చ కూడా ఉంది. అయితే వ్యక్తిగత సంబంధాలు రాజకీయాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయని కూడా మనం చూడాలి కానీ బట్ నాట్ ఎట్ మనం కన్ఫర్మ్ చేయలేం ఇప్పటి వరకు. అయితే ఇదే సమయంలో బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇస్తూ ఉంది విజయ్కి.
మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తే మళ్ళీ డిఎంకేనే అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, అందుకని మనమంతా కలిసి కట్టుగా పోటీ చేసే ప్రయత్నం చేద్దామని ఒక ఆఫర్. అంతేకాదు మీరు మన వైపు నుంచి ఈ కూటమి ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం, ముఖ్యమంత్రి అభ్యర్థిని చేస్తాం అన్న ఆఫర్ను కూడా బీజేపీ విజయ్కి ఇవ్వడం జరిగింది. మరి తాను ఇండివిజువల్గా గేమ్ చేంజర్ కావాలని, తమిళనాడు రాజకీయాలు మలుపు తిప్పాలని విజయ్ ఆలోచిస్తున్న ఈ పరిస్థితుల్లో బీజేపీ ఓపెన్ ఆఫర్ మీద విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది.